సంగదర్శనం నేటి సంగదర్శనం. సంఘమా ప్రియ సంఘమా ప్రభు యేసు దర్శనం పరికించుమా. ఓ సంఘమా ప్రియ సంఘమా ప్రభు యేసు దర్శనం పరికించుమా. పరివర్తన రావాలి, పరిశుద్ధత పెరగాలి, విశ్వాసములో ఎదగాలి, ప్రభు కొరకు ప్రజ్వలిల్లాలి. ఇది ఏ దర్శనం? నీటి సంఘ దర్శనం. ఇది ఏ దర్శనం? నీటి సంఘ దర్శనం. నేటి సంఘ దర్శనం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు ప్రభువైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ఈహెచ్హెచ్ పరిశుద్ధ దేవాలయం కృష్ణునిపాలెం సంఘ కాపరి రెవరెండ్ రైమజు హని హలోనన్ గారు అందిస్తున్న ధ్యానాంశం ద్వారా మీ ఆత్మీయ జీవితాలను బలపరుచుకుంటారని ఆశిస్తున్నాను. నేటి సంఘ దర్శనం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా దేని యొక్క వాక్యాన్ని వినుచున్న మీకు ప్రభు పేరట శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను. మరొకసారి ఈ రీతిగా మీ మధ్యలోనికి దేని వాక్కును తీసుకొని రావడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను దేవుడిని ఎంతగానో మహిమపరుస్తున్నాను. నేటి దినాల్లో క్రైస్తవ సంఘాల్లోనూ సమాజంలోనూ దేవుడిని ఆరాధించేటువంటి వ్యక్తులు ఏ విధమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నారని మనం గమనించగలిగితే, ప్రజల దృష్టిలో ఏ విధంగా ఉన్నప్పటికీ దేవుని దృష్టిలో వారి భక్తి ఏ విధంగా ఉన్నదో మనం గమనించాల్సిన అవసరత ఈ దినాల్లో ఉంది. యేసయ్య చెప్తున్న ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూడగలిగితే, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములన్నీ బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. పెదవులతో మాత్రమే దేవుని గణపరుస్తూ హృదయ సంబంధమైనటువంటి స్థితిలో దేవునికి దూరంగా ఉన్నటువంటి విశ్వాసులు అనేక మంది నేటి సంఘాల్లో ఉన్నారు. అనగా వారి భక్తి కేవలము పైకి కనిపించిన భక్తిగానే ఉంటుంది తప్ప అంతర్లీనంగా దేవుని ఆరాధించే విషయంలో, దేవుని ఎదుట తమను తాము కనపరుచుకునే విషయంలో వారు ఫెయిల్ అవుతున్నారని తప్పకుండా చెప్పాలి. వారి మాటల చేతనే నన్ను ఆరాధిస్తున్నారు కానీ వాస్తవానికి వారి హృదయం నాకు దూరంగా ఉందని దేవుని మాట ద్వారా మనం గమనించగలుగుతున్నాం. అవును ప్రియులారా, లోక సంబంధమైనటువంటి ఆచారములు, సాంప్రదాయములు, మానవులు కల్పించినటువంటి పద్ధతులను అనుసరిస్తున్నటువంటి అనేక మంది వాక్యానుసారమైన జీవితం లేకుండా, వాక్యానుసారమైనటువంటి పద్ధతులను పాటించకుండా దేవునికి దూరం అయిపోతున్న పరిస్థితులు నేటి సమాజంలో, సంఘములో, విశ్వాసుల్లో మనం గమనించగలుగుతున్నాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వాక్యాన్ని ఒకసారి చూడగలిగితే, ప్రభు ఇలాగూ సెలవిచ్చున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దుకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. దేవుని ఎదుట వారు చూపిస్తున్నటువంటి భయభక్తుల గురించి దేవుడు స్వయంగా చెప్తున్న మాట ఏంటంటే, వారు చేస్తున్న భక్తి అనేది కేవలము మానవుల విధులను బట్టి వారు నేర్చుకునే తప్ప వాక్య సంబంధమైన, వాక్యానుసారమైన పద్ధతులు వారిలో కనిపించట్లేదని ఆవేదనను వాక్యం ద్వారా మనం వినగలుగుతున్నాం. అవును, ఈ దినం నీ జీవితంలో నీ భక్తి ఏ విధంగా ఉంది, నీ ఆరాధన ఏ విధంగా ఉంది, దేవుని ఎదుట నువ్వు చేస్తున్నటువంటి క్రియలు దేవుణ్ణి మహిమపరిచేవిగా ఉంటున్నాయా అని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతున్నాను. లోక సంబంధమైనటువంటి సాంప్రదాయాలకు పెద్దపీట వేసినటువంటి క్రైస్తవ సంఘాలను నేటి దినాల్లో చూస్తున్నాం. దేవుని వాక్యంలో చెప్పాడు, అన్యులకు మీరు వేరుగా ఉండండి అని. మనము చేసేటువంటి ఏ పనైనా కానీ అది దేవునికి మహిమకరంగా, మన ద్వారా దేవుని ప్రజలకు బయలుపరిచేదిగా ఉండాలి కానీ మన క్రియలను బట్టి దేవుని మరుగు చేసేదిగా ఉండకూడదని ప్రేమపూర్వకంగా నేను హెచ్చరిస్తున్నా. మత్తయి సువార్త 23వ అధ్యాయము 25-26 వచనాల్లో మనం చూడగలిగితే ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అని అంటున్నాడు, ఇదిగో శాస్త్రులారా, పరిసయ్యులారా,
మీరు గిన్నె వెలుపట శుభ్రం చేస్తున్నారు కానీ గిన్నె లోపల అది మురికిగా ఉంటుంది, శుభ్రం లేని పరిస్థితులు ఉంటుంది. బాహ్య సంబంధమైనటువంటి స్థితిగతులకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ హృదయ సంబంధమైన అంతర్గతమైనటువంటి విషయాలకు మీరు అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదని అక్కడ ఆయన హెచ్చరించిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ హృదయంలో దేవుని యొక్క స్థితి ఏ విధంగా ఉంది, నీ హృదయంలో నీ భక్తి జీవితం ఏ విధంగా ఉన్నది అనేది దేవుడు గమనిస్తాడు. బాహ్య సంబంధంగా నువ్వు ఏం చేస్తున్నావు అనే దానికంటే హృదయ సంబంధంగా నువ్వు చేసే ఆలోచన దేవునికి చాలా ప్రాముఖ్యమైనది. మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోకుండా, మన హృదయాన్ని దేవునికి దగ్గర చేసుకోకుండా మనం లోక సంబంధంగా చేసేటువంటి క్రియలు ఏ విధంగా ఉంటాయంటే, మరి స్నానం చేయకుండా సెంటు కొట్టును బయటకు వెళ్ళినట్టు ఉంటాయి. అనగా బయటికి మంచి వాసన వెదజల్లుతుందేమో కానీ లోపల మన శరీరం మురుగుతోనే మిగిలిపోతూ ఉంది. ఈ దినం నీ జీవితం అలా ఉండడానికి వీలు లేదు. బాహ్య సంబంధమైనటువంటి శుభ్రత మంచిదే, కానీ అంతర్లీనంగా నీ హృదయాన్ని కూడా సిద్ధపరచుకోవాలి. నీ హృదయాన్ని దేవునికి అనుకూలంగా మలుచుకోవాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడగలిగితే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని ఉంది. అనగా దేవుని చూడగలగడానికి, దేవుని యొక్క దర్శనాన్ని పొందుకోవడానికి, దేవుని యొక్క కృపను మనం అనుభవించడానికి మన హృదయం శుద్ధిగా ఉండాలి, మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. అది దేవునికి అనుకూలమైన స్థితిలో మన ఆలోచనలు, తలంపులు కలిగి ఉండాలని మీకు నేను తెలియపరుస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించడం ద్వారా, ఆయన పరిశుద్ధ రక్తము చేత కడగబడడం ద్వారా మన హృదయపు స్థితి పరిశుద్ధపరచబడుతుంది, మన మనస్సాక్షి దేవునికి అనుకూలంగా మరల్చబడుతుంది. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం మనం చూడగలిగితే, క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. క్రీస్తు యొక్క రక్తము మన హృదయాన్ని, మన అంతరంగాన్ని, మన మనస్సాక్షిని శుద్ధి చేసి అది దేవునికి అనుకూలమైన పరిస్థితుల్లోనికి మారుస్తుంది. అనగా ఎప్పుడైతే ప్రభువులో మనం నిలిచి ఉన్నామో, ప్రభువులో స్థిరమైన విశ్వాసం ఉన్నామో, మనం చేసే ప్రతి ఆలోచన, ప్రతి తలంపు, తలపెట్టిన ప్రతి కార్యము కూడా అది దేవునికి ఇష్టమైన కార్యంగాను, దేవునిని మనలో నుండి బయలుపరిచేదిగాను, అనేక మంది అన్యులలో మనల్ని సాక్షులుగా నిలిపేదిగాను అది ఉంటుంది. ఒకవేళ నీ హృదయపు స్థితి కనుక బాగోకపోతే మనము అన్యుల వలె మన భక్తిని ప్రదర్శించడానికి, అన్యులు చేసే సాంప్రదాయాలు చేయడానికి, దాని ద్వారా దేవుని మరుగు చేస్తున్న పరిస్థితులు మనం గమనించగలుగుతున్నాం. ఇదిని ఒకసారి నీ హృదయాన్ని నువ్వు పరిశీలించుకోవాలని నేను ఎంతగానో కోరుతున్నాను. నువ్వు చేసే క్రియల ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా? నువ్వు చేస్తున్న కార్యాల ద్వారా దేవునికి ఘనత వస్తుందా? లేదంటే అన్యుల వలె నువ్వు చేస్తున్న కార్యాలను బట్టి దేవుని యొక్క ప్రత్యక్షత మరుగుపరచబడి అనేక మందిలో అన్యులతో నువ్వు కలిసిపోతున్నాయేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. లోకంలో మనం కలిసి ఉన్నప్పటికీ ఆత్మ సంబంధంగా మన పరిస్థితి వేరు, మన మార్గం వేరు. మనం దేవుని బిడ్డలు ఉన్నాము కనుక వారితో స్నేహంగా ఉండడం తప్పులేదు, కానీ వారి పద్ధతులు, వారి సాంప్రదాయాలు మనకు ఆపాదించుకొని వారి మార్గంలోకి వెళ్ళిపోతే మన దేవుని మనం గణపరిచినట్లు కాదు, మన దేవుని మనం మరుగు చేస్తున్నామనే సత్యాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చూస్తే, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను కోరుతున్నానని పౌలు గారు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. మన విశ్వాసం అనేది మనుషుల యొక్క జ్ఞానం బట్టి కాదు, దేవుని శక్తిని బట్టి మనం కనపరచాలని దీనికి వాక్యం సెలవిస్తుంది. నీ భక్తి జీవితంలో నువ్వు చేస్తున్న క్రియలు మనుషుల జ్ఞానము చేత, అనగా మనుషుల యొక్క తలంపులను బట్టి, వారి యొక్క మార్గాలను అనుసరిస్తూ నువ్వు కార్యం చేస్తున్నావు. ఇంకా చెప్పాలంటే దానికి దేవుని యొక్క పేరుని పెడుతున్నావు. అనగా దేవుని పేరుని భక్తి చేస్తున్నాను, దేవుని పేరట నేను ఘనపరుస్తున్నాను అనుకుంటున్నావు, కానీ వాస్తవాన్ని నువ్వు చేస్తున్న క్రియలు, కార్యాలు అది దైవ విరుద్ధమైన, దేవుని చిత్తానికి అనుకూలము కాని పరిస్థితులు ఉన్నాయని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని ఉదాహరణలు నీ సమయంలో ప్రస్తావించాలని నేను కోరుకుంటున్నాను. ఈ దినాల్లో అనేక మంది తన కుటుంబాల్లో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమాలు అన్యులు ఏ విధంగా చేస్తున్నారో ఆ విధమైన కార్యాలే క్రైస్తవ కుటుంబాలు కూడా చేసిన పరిస్థితులు నేటి దినాల్లో చూస్తున్నాం. ఆ కార్యం ద్వారా, ఆ పరిస్థితులను బట్టి దేవుని నామం మరుగుపరచబడి అన్యుల వలె మీరు ఇతరులకు కనబడడానికి అది అవకాశాన్ని కల్పిస్తూ ఉంది. మనకు తెలుసు తప్పిపోయిన కుమారుడు గురించి కథనం. తండ్రి దగ్గర తన ఆస్తిని తీసుకొని బయటికి వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి తన ఆస్తిని అంతటిని పాడు చేశాడు. అంతా పాడు చేసిన తర్వాత తన హృదయంలో పశ్చాత్తాపం కలిగింది, తన హృదయంలో మార్పు వచ్చింది. వాక్యంలో రాయబడింది, అతనికి బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడ్డాను మనం చూస్తాం. అతనికి బుద్ధి వచ్చినప్పుడు అతని హృదయంలో కలిగిన పశ్చాత్తాపాన్ని బట్టి, మారు మనసును బట్టి తను అనుకున్నాడు, నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు, వారు చక్కగా భోజనం చేస్తున్నారు, వారికి సమృద్ధి ఉంది, నేనైతే నా తండ్రి నుంచి దూరంగా ఉండి లేమిలో ఉన్నాను, ఆకలితో ఉన్నాను, బాధపడుతున్నాను అని. ఆ విధంగా అనుకొని అతను బయలుదేరి తన తండ్రి దగ్గరికి వచ్చాడు.
తండ్రి దగ్గరికి వస్తూ అనుకుంటున్నాడు, నేను తండ్రిని క్షమించమని అడగాలి, కనీసం ఆయన దగ్గర ఉన్న పనివారిలో ఒక పనివానిగానైనా నన్ను ఉంచుకోమని అడగాలి అని తను కోరుకుంటూ తండ్రిని సమీపిస్తున్నాడు. అయితే ప్రియులారా, తండ్రి దూరం నుంచే తన కుమారుని చూసి పరిగెట్టుకుని వచ్చి కౌగులించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఆ బిడ్డను హత్తుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే కుమారుడు అన్నాడు, తండ్రి, నేను నీ ప్రేమను పొందుకోవడానికి పాత్రుని కాను, నీకు విరోధంగా నేను పని చేశాను, నీకు విరోధమైనటువంటి కార్యాలు నేను చేశాను, నేను నుంచి నేను దూరం అయిపోయాను, ఈ లోకంలో నేను జీవించాను అని చెప్తున్నప్పుడు ఆ తండ్రి ఆ మాటలే పట్టించుకోవట్లేదు. ఆ తండ్రి తన కుమారుని క్షమించగలుగుతున్నాడు, తన కుమారుని ప్రేమిస్తున్నాడు. తను చెప్తున్నాడు, ఇది చాలా శుభదినం, ఇది చాలా సంతోషకరమైన సమయం. తన పనివారిని పిలిచి అని అంటున్నాడు. లూకాసు వార్త 15:22 మనం చూడగలిగితే, అయితే తండ్రి తన దాస్తులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు, తప్పిపోయి మరలా దొరికాడు కనుక ఇది సంతోషమైన సమయం, ఇది ఆనందించదగిన సమయం. మంచి వస్త్రాన్ని తీసుకురండి, నా కుమారుని ఉంగరం పెట్టండి, చెప్పులు వేయండి, మనందరము కలిసి సంతోషిద్దామని. నిజమైన సంతోషము ఆ కుటుంబంలో ఆ దినాన్ని కలిగిన మనం చూస్తున్నాం. అనగా తప్పిపోయి తిరిగి దొరికిన కుమారుడు, చనిపోయి బ్రతికిన కుమారుడు. ఈ దినం మన జీవితాల్లో లోకంలో మనం జీవిస్తూ ఉండగా పాపములోనూ అపరాధములను పడిన పరిస్థితులు మనం ఉంటున్నాం. చెప్పాలంటే తండ్రిని దేవునికి మనం దూరంగా జీవిస్తున్నాం. అయితే ఒకనొక దినాన్ని వాక్యం ద్వారా పట్టబడిన నీవు, వాక్యము చేత ఆకర్షించబడిన నీవు దేవుని సన్నిధిలోకి వచ్చి పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిస్మము ద్వారా రక్షణ అనుభవంలో నడిపించబడినప్పుడు ఆ దినం అనేది నీ జీవితంలో శుభదినం. ఆ సాల్వేషన్ని, ఆ రక్షణను నువ్వు సెలబ్రేట్ చేసుకోవాలి, ఆనందించాలి, సంతోషించాలి. ఆ తండ్రి ఆ దినాన్ని గొప్ప విందు చేసి అనేక మందిని పిలిచి తన సంతోషం వ్యక్తపరుస్తూ దేవుని మహిమపరిచినట్టు మనం చూస్తున్నాం. ఈ దినం నీ ఇంట్లో నువ్వు చేసేటువంటి కార్యాల్లో దేవుని మహిమకరమైన కార్యాలు చేస్తున్నావా, లేకపోతే అన్యుల సాంప్రదాయాలను, ఆచారాలను అనుసరించి నువ్వు కార్యాలు చేస్తున్నావా? నేటి క్రైస్తవ కుటుంబాల్లో కూడా మరి ఆడపిల్లల కలిగిన తల్లిదండ్రులు మరి కుమార్తెలు మెచ్యూర్ అయినప్పుడు మెచ్యూర్ ఫంక్షన్ చేయడానికి చాలా ఆసక్తిని కలిగి ఉంటారు. గమనించండి, ఇది అన్యుల వలె మనం చేస్తున్న కార్యమని నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే ఇది వాక్యానుసారమైనదా? దానికంటే ప్రాముఖ్యమైన కార్యము నీ బిడ్డల జీవితాల్లో దేవుడు అనుగ్రహించాడు. అదేంటంటే ఆ బిడ్డ దేవుడిని అంగీకరించి మారు మనసు పొంది రక్షణ పొందుకున్న దినం నువ్వు సెలబ్రేట్ చేస్తున్నావా? నా కుమారుడు, నా కుమార్తె బాప్తిస్మం పొందారండి, అందరూ బట్టి నేను సెలబ్రేట్ చేస్తున్నాను, మీరందరూ రండి అని అనేక మందిని ఆహ్వానించి వారి ఎదుట దేవుడిని గణపరుస్తున్నావా? ఎంతమంది దినాల్లో ఆ విధంగా ఘనమైన కార్యాలు తమ కుటుంబాల్లో జరిగించుకుంటున్నారు? అన్యుల సాంప్రదాయాలు చేయడానికి ఆసక్తి కలిగిన నీవు దేవుని మహిమపరిచే కార్యాల్లో ఎందుకు ఆసక్తి లేకుండా ఉంటున్నావు? ఇద్దరు గమనించాలని నేను కోరుతున్నాను. మనలో తప్పకుండా ఈ మార్పు రావాలి. దేవుని మహిమపరిచే, దేవుని మనలో నుండి బయలుపరిచినటువంటి కార్యాలు మనం చేయడానికి పూనుకోవాలని మీకు నేను ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. నేటి దినాల్లో అనేక మంది క్రైస్తవ కుటుంబాలకు చెందిన వారు అన్యులతో స్నేహించినటువంటి పరిస్థితుల్లో వారితో కలిసి వెళ్ళి అన్య దేవతలకు బలుడుగా అర్పించినటువంటి ఆహారాన్ని భుజించడాన్ని మనం చూస్తున్నాం. ఈ దినాల్లో గార్డెన్ పార్టీస్ చాలా విరివిగా జరుగుతుండని మనం చూస్తున్నాం. మరి గార్డెన్ పార్టీస్కి వెళ్ళడం అంటే ఇది ఒక అన్యుల సాంప్రదాయం అని మనకి తెలుసు. గార్డెన్ పార్టీకి వెళ్ళడం తప్పని నేను అనడం లేదు. ఒక సంవత్సరానికి ఒకసారి బయటకు వెళ్ళడం, కుటుంబంతో కలిసి సంతోషించడం అనేది మంచి విషయమే, మంచి పరిణామమే. కానీ అన్యులతో కలిసి, అన్యులైన స్నేహితులతో కలిసి ఆ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు అక్కడ వారి చేసినటువంటి పూజల్లోనూ, వారి చేసినటువంటి విగ్రహారాధనలోనూ నీవు కూడా పాలిభాగస్తుడు అయితే, ఒకవేళ అక్కడ బలి ఇచ్చినటువంటి ఆహారాన్ని వారితో కలిసి నువ్వు భుజిస్తే పిల్లరా, అది దేవునికి విరుద్ధమైన కార్యమని మీకు అనిపించడం లేదా? ఇదినాలో అనేక మంది అలాంటి కార్యాలు పాల్పంచుకుంటున్నారు. వారు చెప్పే మాట మనం గమనిస్తూ అంటారు, నేను పూజ చేయలేదండి, నేను ధనం పెట్టుకోలేదండి, నేను దూరంగా ఉన్నాను, కానీ వారు పెట్టిన భోజనాన్ని తిన్నాను అని మాత్రం చెప్పడానికి మనం గమనిస్తాం. అయితే అది దేవుని వాక్యానికి విరుద్ధమైనదిగా మనం గమనించాలి పిల్లరా. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, విగ్రహాలకు బలి ఇచ్చినటువంటి ఆహారాన్ని మీరు ముట్టకూడదని దీనికి వాక్యంలో వ్రాయబడింది. దేవుని బిడ్డలుగా మన పరిస్థితిని, మన భక్తిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది.
అన్యులతో స్నేహంగా ఉండడం అనేది తప్పని అనడం లేదు. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనేకమంది మన చుట్టూ ఉంటారు, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. కానీ వారికి పద్ధతుల విషయంలో, భక్తి విషయంలో మన భక్తి మనం కాపాడుకోవాలి, మన స్థితిని మనం కాపాడుకోవాలి. సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉండాలి, కానీ సముద్రపు నీరు నీ ధోనిలోనికి రాకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలి. అట్టి క్రియల విషయంలో నిన్ను నువ్వు కాపాడుకుంటూ జాగ్రత్త పడాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 7వ వాక్యం నుండి కొన్ని మాటలు మనం చూడగలిగితే, కొందరు ఇదివరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. ఎలయనగా జ్ఞానము కలిగిన నీవు విగ్రహాలయమందు భోజన భక్తిని కూర్చుండగా ఒకడు చూచినడలా బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇవ్వబడిన పదార్థములను తింటకు ధైర్యము తెచ్చుకున్నాడు కదా. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఇలాగూ సహోదరులకు విరోధముగా పాపము చేయటం వలన, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించడం వలన మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. విగ్రహారాధన సంబంధమైన మనుషులతో కలిసి ఆ భోజన పంక్తిని కూర్చొని నువ్వు భోజనం చేస్తుండగా బలహీనమైన మనసు కలిగిన ఒక విశ్వాసి, అనగా దేవునిలో భక్తి జీవితాన్ని కలిగి ఆరాధిస్తున్న ఒక వ్యక్తి నిన్ను చూసినప్పుడు ఒక నిన్ను బట్టి తన మనసును బలహీనపరచుకుంటాడేమో. నాకంటే మంచి జీవితం చేస్తున్న ఈ వ్యక్తి ఎలా చేస్తుంటే నేను చేయడంలో తప్పు ఏముందని ఒక తప్పుడు నిర్ణయానికి రావడానికి అవకాశం కలుగుతుంది. పలుగారు చెప్తున్నారు, ఇదిగో దాన్ని బట్టి క్రీస్తుకు విరోధముగా నువ్వు పాపము చేయుచున్నావు కావా. మన క్రియల చేత దేవునిని మహిమపరచాలి. మనం అన్యులకు భిన్నంగా వేరుగా ఉండాలని వాక్యం చెప్తుంది కనుక ఆ ప్రకారంగా మనం ఉండాలని నేను కోరుతున్నాను. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరొకడు బలహీనుడై ఉండి కూరగాయలని తినుచున్నాడు. తినువాడు తినని వానిని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. కొంతమంది కూరగాయలని తినుచున్నారు, కొంతమంది మాంసాహారం తినుచున్నారు అని. కూరగాయలు మాత్రమే తిని మిగిలిన వాడిని తినని వాళ్ళు మాంసాహారం తినేవారిని గురించి విమర్శించడానికి వీల్లేదు. అలాగే తినేవాళ్ళు తినని వాళ్ళని గురించి చులకనగా మాట్లాడడానికి వీల్లేదు. ఎవరు ఇష్టం వచ్చింది వారు తింటారు. కానీ ఆ తినేటువంటి పరిస్థితి అనేది ఎలా ఉందనేది మనం గమనించుకోవాలి. అన్యులతో కలిసి నువ్వు భోజన పంక్తిలో కూర్చోడం అనేది అది దైవ విరుద్ధమైన కార్యమని మీకు గమనిస్తున్నాను. అన్య దేవతల దగ్గర పెట్టినటువంటి ప్రసాదం పట్టుకు వచ్చినప్పుడు అది చాలా టేస్ట్గా ఉండొచ్చు, ఒకవేళ అది రుచికరంగా ఉండొచ్చు, నీకు ఇష్టమైనది ఉండొచ్చు. కానీ అది అన్య దేవతల దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి ఆహారం కనుక అది అపవిత్రమైనదిగా ఎంచి దాని నుంచి నువ్వు దూరంగా ఉండాలి, కానీ దాన్ని తీసుకోవడానికి నువ్వు వేయలేదు. ఆ విధంగా నీ భక్తి జీవితాన్ని నువ్వు కనపరుచుకోవాలి. ఏముంది తినే దాంట్లో అని అనుకుంటే కాదు, కానీ తినే పరిస్థితిలో ప్రభావం ఉందనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా. మూడవది చూస్తే ఈ దినాల్లో అనేక మంది క్రైస్తవ కుటుంబాల్లో ఆచారం సాంప్రదాయాలు ఆచరించడం మనం చూస్తున్నాం. అయితే సాంప్రదాయం అన్నదంటే తప్పు లేదు. మన ఒక దేశంలో నివసిస్తున్నప్పుడు దేశ సంబంధమైనటువంటి ప్రాంతీయమైనటువంటి సాంప్రదాయాలు తప్పకుండా మనం పాటించాలి. అయితే ఆ సాంప్రదాయాల ద్వారా మనల్ని మనం దేవుని కనపరిచే విధానం ఉండాలి తప్ప దేవుణ్ణి మరుగుపరిచే సాంప్రదాయాలు మనం దూరం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ దినాల్లో చాలామంది ఆచారయుక్తమైనటువంటి క్రైస్తవులు ఉంటున్నారు. అయితే జీవితం మాత్రం క్రైస్తవ జీవితం, భక్తి మాత్రం క్రైస్తవ భక్తి. కానీ ఆచారాలు చూసినప్పుడు అన్యుల ఆచారాలని వారు అనుసరించడం మనం చూస్తూ ఉన్నాం. కేవలము నామకార్థ క్రైస్తవులుగా ఉంటూ మిగిలిన క్రియలు కార్యాలు మాత్రం అన్యుల వల్లే జరిగేసినటువంటి క్రైస్తవ కుటుంబాలని నేటి దినాల్లో మనం చూడగలుగుతున్నాం. అయితే అది దేవుని చిత్తానికి వాక్యానికి విరుద్ధమైనటువంటి స్థితి అని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలామంది కుటుంబాల్లో మనం చూడగలిగినప్పుడు ఆచారాలను వారు పాటించడం మనం చూస్తున్నాం. ఏ విధమైన ఆచారాలు అంటే, మా అమ్మాయిని 3 నెలలు వచ్చిందండి నేను ఇల్లు దాటించాలి అని చెప్పి కొంతమంది ఉంటారు. 5 నెలలు వచ్చిందండి అత్తగారి ఇల్లు చూపించాలండి అని చెప్పి కొంతమంది ఉంటారు. ఇంకా కొంతమంది అంటారు పొలిమేర దాటించాలండి, మంచాన్ని చూపించాలండి. ఇలాంటి సాంప్రదాయాలు, ఇలాంటి ఆచారాలు అనేవి ఇది వాక్యానుసారం అనేది కాదు, అన్యుల సాంప్రదాయాలు. ఒకానొక దినం ఒకవేళ నువ్వు అన్య కుటుంబంలో ఉండుండొచ్చు, అన్యుల మధ్యలో నువ్వు జీవించి ఉండొచ్చు. కానీ ఆ ప్రభావం నుండి నువ్వు బయటకు రాకపోతే నువ్వు చేస్తున్న భక్తి, నీ ఆరాధన అంతా కూడా కేవలము వ్యర్థముగానే మిగిలిపోతుంది. అనగా ప్రభుని స్తుతిస్తున్నాం, ప్రభుని మనం గణపరుస్తున్నాం, ప్రభు సన్నిధిలో మనం జీవిస్తున్నాం. కానీ మన జీవితంలో మనం చేసే క్రియలు వాక్య విరుద్ధమైన క్రియలుగా ఉంటున్నాయి. అవి ఆచారాలే కానీ దేవునికి ఇష్టమైన కార్యాలు కాదని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే ప్రభు యొక్క వాక్యంలో చెప్పాడు, ఇదిగో పితృపారంపర్యాచారమైనటువంటి ఆచారాలను వారు ఆచరిస్తున్నారు, ఇవి మానవులు కల్పించిన పద్ధతులే కానీ దైవ సంబంధమైనవి కావు అని ప్రభు చెప్పడాన్ని మనం గమనించాలి.
ఇంకా కొంతమంది చాలా తెలివైన వారు నేటి దినాల్లో ఎవరైనా చనిపోయినప్పుడు మెమోరియల్ ప్రేయర్ పెట్టాలంటే ఏ రోజు పెట్టాలి అని అడిగారు అనుకోండి, ఏం చెప్తున్నారో తెలుసా? 3వ రోజు పెట్టండి, 5వ రోజు పెట్టండి, 7వ రోజు పెట్టండి, 9వ రోజు పెట్టండి, 11వ రోజు పెట్టండి. నేను అంటున్నాను, మరి మధ్యలో రోజులు ఏమైపోయినాయి అని. చాలా మందిలో ఒక తప్పుడు భావన ఉంది. అనగా 1, 3, 5, 7, 9, 11 ఇవన్నీ కూడా బేస్ సంఖ్యలు. కేవలం బేస్ సంఖ్యలను ఎందుకు పెట్టాలి, సరి సంఖ్యలు ఎందుకు పెట్టకూడదు? కారణం పెడితే మాకు తెలియదండి, మా తాతలు మా ముత్తాతల కాడి నుంచి అలా పెట్టడం ఆచారం అయిపోయింది, మేము అదే పాటిస్తున్నాం. ఇది నాన్ని నువ్వు చేసే కార్యాలు దేని కొరకు చేస్తున్నావో తెలియకపోతే ఆ కార్యం చేయడం మానవేలే తప్ప దాన్ని పాటించడానికి నువ్వు వీలు లేదు. ఇది నువ్వు చేస్తున్న క్రియలు ఏంటో, నువ్వు చేసిన పనులు ఏంటో నువ్వు తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం నీకు ఉంది. ఆడ్ నెంబర్స్ నువ్వు ఎందుకు వాడుతున్నావు? సంఖ్యల విషయంలో వచ్చినప్పుడు చాలా పట్టింపులు క్రైస్తవ కుటుంబాల్లో కూడా మనం చూస్తున్నాం. అయితే ఇది కేవలము అన్యులకు సంబంధించిన ఆచారాలే తప్ప క్రైస్తవ కుటుంబాల్లో ఉండతగని విషయం అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈ నెంబర్స్ లెక్కించేటప్పుడు 1, 3, 5 ఈ నెంబర్స్ అన్నీ కూడా మరి ఆడ్ నెంబర్స్ అంటారు. అంటే చెడులకు సంబంధించినటువంటి నెంబర్స్ అని చెప్పాలంటే. కొంతమంది అడిగితే అంటారు, ఇవి చెడు కార్యం కదండి, ఒక వ్యక్తి చనిపోవడం అనేది జీవితంలో చెడు సంభవించింది కనుక ఆ చెడుని చెడుగానే పెట్టాలి, అంటే చెడు దినాల్లోనే పెట్టాలి అని. అది వాస్తవం కాదు పిల్లరా. ఆడ్ అనేది భిన్నమైనదిగా నెగిటివ్ సెన్స్ని ఇచ్చేదిగా ఉంది. అనగా నెగిటివ్ సెన్స్లో ఉన్నటువంటి దినాలను నువ్వు ఆకర్షించుకుంటున్నావు, నెగిటివ్ సెన్స్లో ఉన్న దినాలను నువ్వు పట్టించుకుంటున్నావు, మిగిలిన దినాలు విడిచిపెడుతున్నావు. అయితే ప్రభు చెప్పాడు, ఆయన చేసిన ప్రతి రోజు మంచి రోజే, ఆయన పెట్టిన ప్రతి దినము మంచిదే. ఈరోజు దేవుడు నీ జీవితంలో ప్రతి దినము కూడా శ్రేష్టమైనదే. మీరు ఆచరిస్తున్నటువంటి ఈ ఆచారం వాక్యం చెప్పిందా, మనుషులు చెప్పారా? వాక్యము చెప్తే వాక్యాధారమైనదైతే నువ్వు చెడులో ఏ తప్పు లేదు. కానీ కేవలం మనుషులు చెప్పిందైతే నీకు చెప్పిన మనుషులను అడగాలి, దేనికి ఇలా చేయాలి, ఎందుకు నీ పని చేయాలి. నువ్వు తెలుసుకొని ఒకవేళ ఆ విషయం వాస్తవం అయితే దానిలో ఒక రీజనింగ్ ఉంటే నువ్వు తప్పకుండా దాన్ని చేయొచ్చేమో. కానీ అది రీజనింగ్ లేనిది కేవలము మీ పితరులు చేశారు కనుక నేను అదే చేస్తున్నానని నువ్వు అంటే కనుక అది అర్ధరహితమైనది, అది ప్రయోజనం కానిదిగా మీరు గమనించాలని నేను కోరుతున్నాను. వాక్య సంబంధమైన క్రియలలో నువ్వు ఆసక్తి కలిగి ఉండి ఆ ప్రకారంగా జరిగించాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. 4వది చూస్తే క్రైస్తవ కుటుంబాలకు మనం చూస్తుంది ఏంటంటే ముహూర్తాలు పెట్టడం అనేది. ముహూర్తాలు అనేది అది అన్యులకు సంబంధించింది, అది వాక్యాధారమైనది కాదు, దైవ సంబంధమైనది కాదు. ఇందాక చెప్పాను నేను, దేవుడిచ్చిన ప్రతి దినము మంచిది, ప్రతి సమయం మంచిది. ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు కనుక దాన్ని అనుభవించదగినటువంటి స్థితిలో మనం ఉన్నాం. కనుక ఒక సమయాన్ని ఇది మంచిది, ఇది చెడ్డదని నిర్ణయించడానికి నీవు నేను సరిపోయిన పరిస్థితిలో మనం ఉన్నాం. దేవుడు సర్వాంతర్యామి, సర్వసృష్టి కారణభూతుడు. ఆయన సృష్టిలో సృజిన సమస్తమును మంచివి. ఇంకా చెప్పాలంటే వాక్యం చెప్పాడు, మనుష్యుని హృదయం తప్ప సమస్తము మంచివి. దేవుడు సృష్టిని చేసినప్పుడు ప్రతిదానిని చేస్తూ ఇది మంచిది 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 అంటూ వచ్చాడు. కానీ మనిషి దగ్గర వచ్చినప్పుడు మాత్రం మనుషుల హృదయము కేవలము చెడ్డది అని చెప్పాడు. చెడు అనేది ఈ లోకంలో ఏమీ లేదు, చెడు అనేది ఈ సృష్టిలో అనగా ఈ నేచర్లో ఏమీ లేదు, చెడు అనేది నీ హృదయంలోనే మాత్రమే ఉందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక చాలామంది తమ హృదయంలో ఉన్న చెడుతనాన్ని బట్టి దినాలు చెడ్డవని, సమయాలు చెడ్డవని, దాన్ని సరి చేయడానికి రకరకాల పద్ధతులను అనుసరించి ఆ సమయాలు నిర్ణయించుకుంటున్నారు. అది ఏ విధంగానూ మీ జీవితానికి ప్రయోజనకరం కాదు. మరి ప్రాముఖ్యంగా ఆ కార్యాలు చేయడం ద్వారా దేవుని నువ్వు మరుగు చేస్తున్నావు. దేవుని నువ్వు నీలో శాశ్వతంగా కనబడకుండా చేసి అన్యుల వలె నువ్వు కనపడడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. కనుక ఆ విధంగా నువ్వు చేసే భక్తి కేవలము వ్యర్థమైన భక్తి అని, వ్యర్థమైన ఆరాధనని ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి మీకు నేను మనవి చేస్తున్నాను. క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఎప్పుడైనా ఒక వివాహం జరిగించాల్సిన పరిస్థితి వస్తే చాలామంది చేసిన తప్పు ఏంటంటే, వివాహం జరిగించడానికి ఒక సమయం నిర్ణయించడానికి ముందుగా నువ్వు దైవజనుడిని సంప్రదించాలి. కానీ ఎంతమంది దైవజనుడిని సంప్రదిస్తున్నారు? చాలామంది చేసే పని ఏంటంటే, అన్యుల దగ్గరికి వెళ్ళి ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకొని వారి దగ్గర ఒక ముహూర్తాన్ని నిర్ణయించుకొని అప్పుడు పాస్టర్ గారి దగ్గర వచ్చి, అయ్యగారండి పలానా రోజు మా అమ్మాయికి వివాహం పెట్టామండి, పలానా సమయంలో వివాహం చేయాలండి, మీరు పెళ్లి చేయండి అంటున్నారు. అనగా ముహూర్తం పెట్టేది అన్యులు, పెళ్లి చేయాల్సిన పరిస్థితి పాస్టర్ గారిది. విచారకరమైన విషయం ఏంటంటే, నేటి దినాల కొంతమంది సేవకులు కూడా వాటిని ఖండించకుండా వారికి తలవొగ్గి వారు పెట్టిన దినాల్లో వారు చేసిన ముహూర్తాల్లో కార్యక్రమాలు చేస్తూ ఇంకా చెప్పాలంటే విశ్వాసులని బలహీనపరుస్తున్నారని నేను చెప్పక తప్పదు. పిల్లరా, ఆ స్థితిని మనం మార్చుకోవాలి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం మనం చూడగలిగితే, మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీరు చేసినటువంటి అమావాస్య ఉత్సవాలు, నియామక కాలాలు, ముహూర్తాలు ఈ క్రియలవై నా దృష్టికి అసహ్యంగా ఉన్నాయి.
వాటిని సహించలేకుండా ఉన్నాను. మీరు దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నారు, నోటితో పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది. మీ హృదయంలో తలంపులు నాకు దూరంగా ఉన్నాయి. లోక సంబంధమైనటువంటి ఆచారాలకు, సాంప్రదాయాలకు మీరు పెద్దపీట వేసి వాక్యాన్ని మీలో నుండి దూరం చేసుకుంటున్నారు. అది నాకు బాధాకరంగా ఉందని, అటువారు మీరు ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థన నేను వినుకున్నాను అని, మీ ప్రార్థనలకు సమాధానం రాకపోవడానికి కారణం మీ హృదయం దేవునికి దూరంగా ఉండడం. మీ భక్తి జీవితంలో మీరు స్థిరత్వం లేకుండా, మీరు అన్యుల వలె ప్రవర్తిస్తూ కేవలము నోటితో మాత్రమే దేవుడిని ఆరాధించిన పరిస్థితిలో ఉన్నారేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూడగలిగినప్పుడు, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నానని పౌలు గారు చెప్పడం మనం చూస్తున్నాం. మనం చేసినటువంటి క్రియలను బట్టి బాధపడుతున్న సేవకులు, దైవజనులు అనేక మంది ఉన్నారు. వాక్యంలో ఎంత పెంచినా, వాక్యము ఎంత వారిలో హృదయంలో విత్తినా కానీ ఆ హృదయంలో వాక్యం ఫలించకుండా ఇంకా లోకాచారంలోనే, లోక సాంప్రదాయాలను మిగిలిపోతున్నారని వేదన పడుతున్నటువంటి దైవజనులు మనం చూస్తున్నాం. నిజమే, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మీరు ఒకానొక దినాన్ని, తీర్పు దినములో దేవుని నిలబడినప్పుడు దేవుడిని ప్రశ్నిస్తే మీ సమాధానం ఏంటి? దైవజనులు అనుకుంటారు, ఎంతో వాక్యం పెంచాం కానీ వాక్యం వారిలో ఫలించలేకుండా పోయిందండి. వాక్యానుసరమైన జీవితం కాకుండా లోకానుసరమైన జీవితంలోనే వారు జీవిస్తూ ఉండిపోరని వేదన పడినటువంటి దైవజనులు కూడా దినాలు ఉన్నారు. పిల్లలు గమనించండి, మన విశ్వాసతను మనం కట్టుకోవాలి. మనం దేవునిలో స్థిరముగా ఉండాలి. కేవలము నోటి మాటలతోనే దేవుడిని మహిమపరచడం కాదు, మన హృదయం ద్వారా దేవుడిని మహిమపరచగలగాలి. మన హృదయంలో వచ్చే ఆలోచనలు, తలంపులు వాక్యానుసారంగా ఉండి అవి క్రియారూపకంగా బయటికి కనిపించేదిగా ఉండాలి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూడగలిగినప్పుడు అక్కడ రాయబడింది, ఉంటే నువ్వు చల్లగానే ఉండాలి, లేదంటే వెచ్చగా ఉండాలి. నులివెచ్చని స్థితిలో ఉంటే నేను నిన్ను ఉమ్మి వేస్తానని ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణమైన క్రైస్తవునిగా భక్తి జీవితాన్ని కలిగి ఉండి దేవుని కొరకు జీవించాలి. లేదంటే దేవునిలోని నడిపించబడకుండా ఒకవేళ అన్యునిగా ఉంటే ఒకవేళ నీ తీర్పు వేరు. కానీ దేవునిలోనికి వచ్చి దేవుని కొరకు జీవిస్తున్నానని చెప్పుకుంటూ అన్యుల వేళ నీ క్రియలు కనపరుస్తూ ఉంటే నీది నులివెచ్చని స్థితిలో నువ్వు ఉన్నావని జ్ఞాపకం చేసుకో. ప్రభు అంటున్నాడు, అట్టివారు నేను ఉమ్మి వేస్తాను, వారి అసహ్యం, వారి మీద నాకు ఇష్టం లేదు. నువ్వు చేసే ప్రార్థనకు సమాధానానికి నాకు ఇష్టం లేదు. ఇది నాన్ని నీ జీవితంలో నువ్వు దేవుడిని కలిగి ఉన్నావా? దేవుని నీలో నుండి బయట కనపరచగలుగుతున్నావా? ఒకవేళ నీ క్రియల ద్వారా దేవుడిని ఎంతవరకు మరుగు చేసినట్లయితే, నీ ఆచారములు, నీ సాంప్రదాయములు, నీ పరిస్థితులను బట్టి దేవునికి నువ్వు దూరంగా ఉన్నట్లయితే ఏదైనా నీ జీవితాన్ని సరి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. దేవుని కొరకు జీవిస్తూ, దేవుని మహిమపరుస్తూ, హృదయపూర్వకంగా ఆయన ఘనపరిచేటువంటి పరిస్థితుల్లో నిజమైన ఆరాధన చేసేటువంటి ఒక భక్తిపరుడిగా నువ్వు కనబడాలని కోరుకుంటున్నాను. అట్టి భక్తి జీవితం దేవుడు తన కృపను బట్టి నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం పరిశుద్ధుడా, నీ సర్వోన్నతమైన దివ్యనామానికి స్తోత్రాలను తెలియపరుస్తున్నాను. ఏదైనా తండ్రి, ఈ లోక సంబంధమైన, యుగ సంబంధమైన దేవత ప్రభా, అనేక మంది యొక్క మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలుగజేసి ప్రభా, నిన్ను మరుగుపరుస్తూ ఈ లోక సంబంధమైన క్రియల్లో పాలు పంచుకునే పరిస్థితిలో కలిగిస్తూ ఉండగా, అటు స్థితిలో విడిచిపెట్టబడిన బిడ్డలను నీ కృప చేత తిరిగి నీ సన్నిధిలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. కేవలము పెదవులతోనూ తన నోటితోనూ ఆరాధించేవారు కాకుండా హృదయపూర్వకంగా నిన్ను మహిమపరిచే బిడ్డలు ఉండాలని సహాయం చేయండి తండ్రి. వాక్యం వచ్చిన ప్రతి ఒక్కరిలో తండ్రి వారి హృదయంలో ఆలోచించగలిగే మనసును దయచేసి ప్రార్థిస్తున్నాను. వారి హృదయాన్ని, తలంపులను నువ్వు పరిశుద్ధపరచండి అయ్యా. నీ కొరకు జీవించగలిగే బిడ్డగా వారు మారడానికి సహాయం చేయమని వేడుకొంచి ప్రార్థిస్తున్నాను. అది మాత్రమే కాదు, ఎందరైతే బలహీనంగా ఉన్నారో తండ్రి నీ కృప చెప్పిన వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాను. నీ సన్నిధిలో నిత్యరాజ్యంలో వారసులాగా సంపూర్ణ విశ్వాసం ముందు కొనసాగే భాగ్యం దయచేయమని యేసు దివ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మా అడ్రస్ 1-19 చర్చ్ క్యాంపస్, మెయిన్ రోడ్, కృష్ణపాలెం, గోకవరం 533286, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9347353535. ఇది ఏ దర్శనం, నీటి సంఘ దర్శనం. ఓ సంఘమా, ప్రియ సంఘమా, ప్రభు యేసు దర్శనం పరికించుమా. ఓ సంఘమా, ప్రియ సంఘమా, ప్రభు యేసు దర్శనం